నిజామాబాద్ జిల్లాలో విషాదం, బావిలో పడిన ఆటో 10 మంది దుర్మరణం. వేములవాడలో ఘనంగా రాములోరి కళ్యాణం, రేపటి వేడుకలకు భద్రాద్రిలో ఏర్పాట్లు పూర్తి. పెద్దపల్లి జిల్లాలో వేగంగా మిషన్ భగీరథ, నెలాఖరుకు ఇంటింటికి మంచినీళ్లు. మెదక్ జిల్లాను వీడని చిరుత భయం, పట్టుకునేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నాలు. పాలమూరులో చిన్నారుల ఆర్ట్ ఫెస్ట్, బంకమట్టితో అద్భుతమైన కళారూపాలు. తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్పీడ్గా వచ్చిన ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 14 మంది ఉన్నారు. అయితే వీరిలో 10 మంది చనిపోగా 4గురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 10 మృతదేహాలను బయటకు తీశారు అధికారులు. అయితే ఆటో ముప్కాల్ నుంచి మెండోరా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చనిపోయిన వాళ్లలో 6 చిన్నపిల్లలున్నట్లు సమాచారం. ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మంత్రి గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని కలెక్టర్కు సూచించారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న సన్నిధిలో చైత్రశుద్ధ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ రాములోరి కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు, శివపార్వతులు, జోగినీలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు సీతారాముల కళ్యాణం జరిగితే వేములవాడ రాజన్న ఆలయంలో మాత్రం తిథిల ఆధారంగా ఇవాళ్లే కళ్యాణం నిర్వహించారు. ఉదయమే శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్రమూర్తికి పంచోమనిషత్తు ద్వారా అభిషేకాలు నిర్వహించారు ఆలయ అర్చకులు. శ్రీ సీతారామమూర్తి స్వామివారి ఆలయం నుండి కళ్యాణ వేదిక వద్దకు జానకి రాములను పల్లకిలో తీసుకువచ్చారు. వేద మంత్రోత్సవాల మధ్య దాదాపు 3 గంటలకు పైగా ఈ వివాహ మహోత్సవం జరిగింది. ఈరోజు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. లక్షలాది మంది భక్తులు, శివపార్వతులు అందరూ కూడా వచ్చి జరుపుకుంటున్న ఈ వేడుకల్లో ఒక భక్తుడిగా ఈ కళ్యాణ మహోత్సవం తిలకించడానికి వచ్చే భక్తులకు కూడా సౌకర్యార్థం మజ్జిగ పంపిణీ చేస్తూ ఉన్నాం. తెలంగాణ లోపల దేవాలయాల అభివృద్ధి కూడా ఒక భాగంగా కావాలని కోరుకుంటాం. తెలంగాణ ఏర్పడతారు, అది కూడా ఒక భాగం. శ్రీరామనవమి ఉత్సవాలకు ఈసారి కూడా నేను తలంబ్రాలు తీసుకొని వచ్చానండి. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు. అలాగే ఇక్కడ స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరం ఇంకా దినదినాభివృద్ధి చెందుతోంది కళ్యాణం. ఇంకా ఎలాగైతే భద్రాచలంలో ఇంత అంగరంగ వైభవంగా జరుపుతారో అలాగే ఇక్కడ స్వామివారి కళ్యాణంకి కూడా ఇక్కడ అంత విశిష్టత ఉందండి. ఈ విశిష్టత ఎందుకు అని అంటే ఇక్కడ ఒక శైవ క్షేత్రంలో వైష్ణవ సాంప్రదాయాలు జరుగుతాయండి. మన తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, అలాగే ఇది వైష్ణవాలయం కూడా. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాం. ఎందుకంటే మాలో సగభాగమైన అర్ధనారీశ్వరుడు కాబట్టి అతనితోటి మేము పెళ్ళాడి మేము అక్షంతలు ఓర్చుకొని ప్రతి సంవత్సరం మేము గత 15 సంవత్సరాల నుంచి మేము వస్తున్నామండి. ఆలయ చైర్మన్ ఛాంబర్ ఎదుట అందంగా పూలతో అలంకరించిన కళ్యాణ వేదికలో వేద మంత్రోత్సవాల మధ్య శ్రీ జానకి రాముల కళ్యాణం జరుగుతుండగా జోగినీలు, శివపార్వతులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ శివుడికి అంకితమైపోయారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంను హరిహర క్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ శివుడి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం విశేషం. ప్రముఖ పుణ్యక్షేత్రం హరిహరుల నిలయమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రులో మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ కొనసాగింది. సీతారాముల వారికి దేవస్థానం వారి తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ ఈవో గీతారెడ్డి. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామి అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు జీలకర్ర బెల్లం సమర్పించి సుముహూర్తమున మాంగళ్య ధారణ చేశారు అర్చకులు. సీతారాముల కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీతారామ కళ్యాణం అభిజిత్ లగ్నంలో దేశమంతటా ఒకటే సమయంలో జరుగుతుంది. కానీ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలో మాత్రం సాయంత్రం పూట రాములోరి పెళ్లి జరుగుతుంది. వినటానికి విచిత్రంగా ఉన్నా అయితే దీనికి ఓ చరిత్ర ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కళాకారులకు కళా పోషకులకు నిలయం ఖమ్మం జిల్లా. కాకతీయులు నిజాం ప్రభువుల కాలంలో సకల సంపదలకు నిలయం. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచల రాముడు కొలువైన నిలయం. భద్రాద్రి రాముడికి ప్రతిరూపంగా స్వయంభూగా శ్రీరాముడు ఆవిర్భవించిన పుణ్యక్షేత్రమే ఈ ముత్తారం గ్రామం. ఇక్కడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం సాయంత్రం పూట 7 గంటలకు జరుగుతుంది. దేశవ్యాప్తంగా రాముడి కళ్యాణం ఉదయం పూట జరిగితే ముత్తారం గ్రామంలో మాత్రం సాయంత్రం జరగటం, భద్రాచలం నుంచి తలంబ్రాలు రావడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అయితే దీని వెనుక ఓ కథ కూడా ఉంది. ఆ సీతారామ కళ్యాణం చూసేందుకు ముత్తారం నుంచి వనం కృష్ణరాయలు వడ్లను స్వయంగా గోటితో ఒలిచి ఆ బియ్యాన్ని తలంబ్రాలుగా తీసుకుని ప్రతి సంవత్సరం భద్రాచలానికి కాలినడకన నవమి నాటికి వెళుతూ ఉండేవారు. ఒకసారి తన ప్రయాణం ఆలస్యం కావడంతో పెళ్లి జరిగే సమయానికి గోదావరి యువతలి ఒడ్డునే ఆగిపోయారట. ప్రతి సంవత్సరంలాగా పెళ్లి చూడలేకపోయానే అంటూ ఆయన ఏడుస్తూ కింద పడిపోయారట. అప్పుడు స్వామి కృష్ణరాయలకు కలలో కనిపించి చెప్పిన వాక్కు ప్రకారం ముత్తారం గ్రామంలో ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి ఇక్కడ ఏటా రాములవారి కళ్యాణం సాయంత్రం వేళల్లో జరుగుతోంది. ఉదయం పూట చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఏదో ఒక ఉపద్రవం వస్తూ ఉండడంతో సాయంత్రం సమయంలోనే పెళ్లి చేస్తున్నట్లు చెప్తున్నారు గ్రామస్తులు. జగత్ కళ్యాణకారకమైనటువంటి రామచంద్రుడి యొక్క కళ్యాణం ఉదయం అభిజిత్ లగ్నంలో చేయటం విశేషాంశము. కానీ ఇక్కడ ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో స్వామివారి యొక్క తిరుకళ్యాణం చేయటం అనేటటువంటిది విశేషం. పూర్వం వనం కృష్ణరాయలు అనేటటువంటి ఒక భక్తాగ్రగణ్యుడు స్వామివారిని దర్శించి తన గోటితో వచ్చినటువంటి తలంబ్రాలను స్వామివారికి సమర్పించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా భద్రాచలం వెళ్ళి అక్కడ స్వామివారికి సమర్పించేవారు. మా గ్రామంలో నైట్ పూట కళ్యాణం జరగటం ఒక విశేషం. భద్రాచల రాముల వారు ఉదయం కళ్యాణం జరిగితే అక్కడ నుంచి వచ్చినటువంటి తలంబ్రాలు ఇక్కడ నైట్ పూట కళ్యాణం చేయడం జరుగుతుంది. మాకు ఇక్కడ చాలా గొప్పగా మాకు ఈ దేవుడు చాలా కొండంత అండ ఈ గ్రామానికి. ఎక్కడెక్కడ నుంచి జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. 300 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో జరిగే రాములోరి వివాహ మహోత్సవం చూసేందుకు భక్తులు భారీగా వస్తారు. నగరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్లోని శ్రీ వీర హనుమాన్ మందిరంలో జరుగుతున్న కళ్యాణానికి సతీ సమేతంగా హాజరయ్యారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామిని ఘనంగా స్వాగతం పలికారు ఆలయ కమిటీ మెంబర్స్. ఈ కళ్యాణోత్సవానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. సంజీవ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో మహావైభవపీఠంగా జరుగుతున్నటువంటి యొక్క ఇది మన యొక్క మహద్భాగ్యం కలియుగం లోపల. కాబట్టి అలాంటి విలంబినామ సంవత్సర మహావైభవంగా మరియు మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ
గౌరవ సలహాదారులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కరుణారా సేవించడానికి అలాంటి కృపాకటాక్షణాలు వీక్షణాలు కలగాలి అని చెప్పే విధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీమాన్ రామచంద్రారెడ్డి గారికి కూడా స్వామివారి కరుణా కటాక్షలతో ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు పొందాలి అని అనేక ఆదిశేవేంద్రేతన ప్రతిష్ఠ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణ మహోత్సవంలో గ్రామస్తులంతా హాజరయ్యారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాళేశ్వరం పనులు త్వరగా పూర్తి కావాలని దేవుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు ఎంపీ. సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు భాగంగా మరి మా సొంత గ్రామమైన పోతారం గ్రామంలో మరి శ్రీరాముని కళ్యాణోత్సవము ఈరోజు జరుపుకుంటున్నాము. మరి భగవంతుడు అందరినీ ఆయురారోగ్యాలతో ఉంచాలని చెప్పి మరి ఈ ప్రాంతము పూర్తిగా సస్యశ్యామలంగా ఉండి మరియు సుభిక్షంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మా ప్రాంత ప్రజలు మరి ముఖ్యంగా ఈ ప్రాంతం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతము. మరి రేపు ఏదైతే మల్లన్న సాగర్ కానీ కాళేశ్వరం కానీ వచ్చే నీరు తొందరగా ఈ ప్రాంతానికి రావాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని రామ మందిరంలో రేపు నిర్వహించబో శ్రీ సీతారాముల కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. అడవి బిడ్డలు పెళ్లి పందిరి కోసం 108 ఎడ్ల బడ్లతో చుట్టుపక్కల గ్రామాల భక్తులు పచ్చని పాల పొరకను తీసుకొచ్చారు. అంతకుముందు పాత ఉట్నూరులోని రామ మందిరం వరకు 108 ఎడ్ల బండ్ల శోభాయాత్ర నిర్వహించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పందిరిపైన పాల పొరకను వేసి సనాతన సాంప్రదాయం ప్రకారం చల్లటి నీడను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అధికారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శోభాయాత్ర హనుమాన్ మందిర్ పాత బస్టాండ్ నుండి రామాలయం వరకు శోభాయాత్రతో తీసుకొచ్చి పచ్చని పందిరి వేశాం. ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది. రేపు 15,000 పైన జనం వస్తారు. వారికి కూడా రేపు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. భోజన వసతి, నీళ్ల వసతి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎడ్ల బండితో పచ్చని పొరకలు తీసుకొచ్చి రామ మందిరం, పురాతన రామ మందిరం ఉట్నూరు మండల కేంద్రంలో ఇక్కడ మన భక్తులు ఈరోజు శోభాయాత్రతో రామ మందిరానికి 108 బండ్లతో ఇక్కడ పచ్చని పొరక తీసుకొచ్చి పందిరి చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ మన భక్తులు ఇక్కడికి విచ్చేసి ఈరోజు అన్నదాన కార్యక్రమం మళ్ళీ రేపు దాదాపు 15,000 మంది ఇక్కడ భక్తులు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ కోసం చేపట్టిన ఇంటింటికి చెత్తబుట్టల పంపిణీ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అటకెక్కింది. తడి పొడి చెత్తను వేరుగా ఇచ్చే బుట్టలు పట్టణానికి చేరుకుని 6 నెలలు గడుస్తున్నా వాటి పంపిణీని మాత్రం మర్చిపోయారు అధికారులు. చెత్త సేకరణ వాహనాలు లేక డస్ట్బిన్ల పంపిణీ జరక్క టౌన్లో ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ తెలంగాణ నినాదంతో ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించడానికి రాష్ట్రమంతా 2 బిన్లను ఇంటింటికి సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ మున్సిపాలిటీకి కూడా చెత్తబుట్టల్ని పంపించింది. బిన్లు వచ్చి 6 నెలలు పూర్తవుతున్నా ఇంకా అవి గోదాముల్లోనే ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో దాదాపు 26,000 హౌస్ హోల్డ్స్ ఉండడం జరిగింది. ఏదైతే ఆదిలాబాద్ పట్టణానికి ప్రతి ఇంటికి కూడా డస్ట్బిన్స్ తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం కోసము ఇంటికి 2 చెత్త బుట్టలు ఇవ్వడం జరిగింది. దాదాపు 64,000 వరకు చెత్త బుట్టలు వచ్చి ఉన్నాయి.
శానిటేషన్, ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతుంది. కాకపోతే ఇంకా ప్రతి ఒక్క వార్డుకు సంబంధించి 36 వార్డులలో కూడా ప్రతి వార్డుకి ఒక ట్రాక్టరు, ఒక ఆటో, ఒక టిప్పరు అలా మేము ఇవ్వగలిగితే తప్పకుండా ఆదిలాబాద్ పట్టణం కూడా శానిటేషన్లో ముందు ఉండడం జరిగింది. చెత్త బుట్టల పంపిణీ జరగకపోవడానికి ప్రధాన కారణం చెత్త సేకరణకు అవసరమైనన్ని వాహనాలు లేకపోవడమే. టౌన్లో మొత్తం 36 వార్డులుంటే 38 చెత్త సేకరణ వాహనాలు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా వాహనాలన్నీ ఎప్పుడో మూలన పడ్డాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఇంటింటికి చెత్త సేకరణ జరగాలంటే 36 వార్డుల్లో ప్రతి వార్డుకు ఓ ట్రాక్టర్, ట్రాలీ, ఆటోతో పాటుగా ఒక్కో టిప్పర్ అవసరం ఉందంటున్నారు. ఇదంతా చేయడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున ఇంటింటికి బుట్టలతో పాటుగా ప్లాస్టిక్ కవర్లను సరఫరా చేయాలన్న యోచనలో మున్సిపాలిటీ ఉన్నట్లు తెలుస్తోంది. వెహికల్స్ కోసము గౌరవ మంత్రి గారిని కూడా అడగడం జరిగింది. తప్పకుండా తాను కూడా శానిటేషన్ ట్రాక్టర్స్ కోసం ఇస్తానని చెప్పడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా మన మున్సిపాలిటీ అర్బన్ డే రోజు 2 వెహికల్స్ ఇస్తానని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మున్సిపాలిటీలో కూడా కౌన్సిల్ శాంక్షన్ 16 వెహికల్స్ కోసము 16 ట్రాక్టర్ల కోసం కూడా కౌన్సిల్ తీర్మానం తీసుకోవడం జరిగింది. కాబట్టి త్వరలోనే ఈ వెహికల్స్ కూడా కొత్త వెహికల్స్ కొని ఆదిలాబాద్ పట్టణాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దే విధంగా మా కౌన్సిల్ గౌరవ సభ్యులు మా ప్రయత్నం మేము చేస్తున్నాం. నిధుల సమస్య విషయం చెప్పకుండా చెత్త సేకరణ వాహనాలు త్వరగా ఏర్పాటు చేసి ఆదిలాబాద్ను క్లీన్ సిటీగా చేయాలంటున్నారు స్థానికులు. పెద్దపల్లి జిల్లాలో మిషన్ భగీరథ పనులు వేగంగా నడుస్తున్నాయి. ఇప్పటికే 98% పనులు పూర్తి చేసిన అధికారులు ఈ నెలాఖరు వరకు మిగతా పనులు కూడా కంప్లీట్ చేసి ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. కాకా వెంకటస్వామి ఆశయంతో పెద్దపల్లి జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ. మిషన్ భగీరథ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీపంలో చేపట్టిన పనులు జూన్ వరకు పూర్తి కావలసి ఉండగా ఈ నెలాఖరులోపే పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసిన అధికారులు 31 తారీఖులోపు రామగుండం పరిధిలోని గ్రామాలు కార్పొరేషన్కు నీళ్లు ఇవ్వనున్నారు. మనకు ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో కూడా మనకు టోటల్గా 444 గ్రామాలకు ఇవ్వడం జరుగుతుంది వాటర్. తర్వాత 2 మున్సిపాలిటీస్ అంటే ఒకటి పెద్దపల్లి మున్సిపాలిటీ, తర్వాత రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు కూడా మనం వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు దీంట్లో మనం ఎలా చేస్తున్నామంటే 2.5 TMC వాటర్ గోదావరి నుంచి డ్రా చేస్తున్నామండి. అయితే మేము ఇంటేక్ ఎక్కడ ఉన్నామంటే ఈ హైదరాబాద్ మెట్రో వాటర్ వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన దానిలోంచి మాకు గవర్నమెంట్ అలాట్ చేసిన దానిలో కూడా దాని నుంచి మేము తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మేము పంప్ సెట్స్ ఫిక్స్ చేసాము, ఆల్రెడీ ట్రయల్ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేసాము. 1098 కోట్ల వ్యయంతో 1000 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేశారు. ఈ లైన్ ద్వారా 3 నియోజకవర్గాల పరిధిలోని 440 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేయనున్నారు. ఎల్లంపల్లి నుంచి నీటిని తీసుకుని యంత్రాల ద్వారా నీటిని శుద్ధి చేసి రామగుండం, పాలకుర్తి, అంతర్గా మండలాల మీదుగా పెద్దపల్లి, మంతని, ధర్మారం గ్రామాలకు నీటి సరఫరా కానుంది. ముఖ్యమంత్రి సీఎం ఆశించినట్లుగానే పనులు నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేస్తున్నామని చెప్పారు రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ. గోదావరి నుంచి పవర్ హౌస్ గుట్టపై ట్యాంక్ ఏర్పాటు చేయాలని, దాని ద్వారా మంచినీటిని అందించాలన్న కాకా వెంకటస్వామి కల నెరవేరుతోందని చెప్పారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి ట్రీట్ చేసిన మంచినీళ్లు రామగుండం వస్తున్నాయి. రామగుండంలో అమృత స్కీమ్ కింద దాదాపు 80 కోట్ల ఖర్చుతోటి పైప్ లైన్ల ఇంప్రూవ్మెంట్ ట్యాంక్స్ అవన్నీ కట్టు 40,000 ఇండ్లకు కనెక్షన్ ఇచ్చే ప్రొవిజన్ మేము పెట్టుకున్నాం. పెద్దలు కేసీఆర్ గారు చేసే కార్యక్రమంలో ఇవాళ మా కాకా వెంకటస్వామి గారి, స్వర్గీయ వెంకటస్వామి గారి కళ కూడా పూర్తయింది. వెంకటస్వామి గారు కోరిన కళ ప్రతి ఇంటికి గుడిసె కూడా 40,000 కుటుంబాలకు మేము ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో 24 గంటలు మంచినీళ్ళు మేము తప్పకుండా ఇవ్వబోతున్నాం. మిషన్ భగీరథ నీటితో పెద్దపల్లి జిల్లాలో మంచినీటి సమస్య తీరిపోనుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్మిస్తున్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను పరిశీలించారు ఎంపీ వినోద్. స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి పనులు పరిశీలించారు. ఆదర్శ సంసద్ యోజన పథకం కింద వీర్నపల్లి, దండేపల్లి, గన్నేరు వరం గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. రామాయంపేట నుంచి ఎల్కతుర్తి వరకు వేసే హైవే సర్వే, డిపిఆర్ పూర్తయ్యాయన్నారు ఎంపీ వినోద్. గ్రామం ఎల్కతుర్తి మండలంలో ఒక గ్రామం, తర్వాత మూడోది గన్నేరువరం గ్రామం, అది మొన్న ఈ మధ్య మండలం కూడా అయింది. ఆ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. అయితే నిన్న శాసనసభలో మున్సిపాలిటీస్ ప్రకటన చేసిన విషయాన్ని చూసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా సంఖ్య మొత్తం చూస్తే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్తో పోల్చి చూస్తే 42% మంది ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారు. అంటే పట్టణీకరణ వైపు తెలంగాణ ప్రజలు గ్రామాల్లో బతకలేక పొట్ట చేత పట్టుకొని పట్టణాల వైపు వలస వచ్చేసింది చాలా వరకు. అయితే గ్రామీణ పేదరికం కంటే పట్టణ పేదరికం భయంకరం. నేను ఇప్పుడు నెక్స్ట్ ఈ 25,000 జనాభా ఉన్న మున్సిపాలిటీస్లు తెలంగాణలో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇవన్నీ హుజురాబాదు, జమ్మికుంట, హుస్నాబాద్. నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ 3 ఉన్నాయి. సిరిసిల్ల ఆల్రెడీ చేసేసినాం దాన్ని. మంచి ప్లాన్స్ ఇప్పటికే ఆల్రెడీ ఇప్పుడు జాతీయ రహదారి ఎల్కతుర్తి, హుస్నాబాదు, సిద్దిపేట, రామాయణపేట, మేదక్ వరకు ఉన్నటువంటి జాతీయ రహదారి సర్వే డిపిఆర్ తయారైపోయింది. 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 31 మార్చ్ అయిపోయింది. 1 నుంచి స్టార్ట్ అవుతుంది. వచ్చే మార్చ్ లోపల దీనికి ఈ హైవే టెండర్. రోజురోజుకు మానవతా విలువలు మంటగలిసిపోతున్నాయి. దీనికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన విషయమే మంచి ఉదాహరణ. స్థానికంగా ప్రగతి నగర్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న తులసమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అయితే తమ ఇంట్లో చనిపోతే అరిష్టమంటూ ఇంటి ఓనర్ వాళ్లను ఖాళీ చేయించి బయటకు పంపించాడు. దీంతో చేసేది లేక శ్మశానం పక్కన టెంట్ వేసి తులసమ్మను అక్కడే ఉంచారు కుటుంబ సభ్యులు. విషయం తెలుసుకున్న పోలీసులు తులసమ్మను హాస్పిటల్కు తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. తమలాంటి ఇబ్బందులు ఎవరికి రావద్దని అంటున్నారు కుటుంబ సభ్యులు. ఈమె మా అమ్మమ్మ. మేము మా అమ్మమ్మ ఇట్లా చావు బతుకులో ఉందని ఇంటి దగ్గరికి మా అమ్మ మా ఆయన ఇద్దరు వెళ్ళినా కాళ్ళు మొక్కినా కానీ దండం పెట్టినా కానీ వద్దు, ఇంట్లో కూడా వేసుకోవద్దు, బయట రోడ్డు మీద కూడా వద్దు అన్నారు. అమ్మ వాళ్ళు రెంటుకుంటారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇలాంటి పరిస్థితి రోడ్డు మీద ఇక్కడ చేవాలని కాల్చే కాడ ఉండడం అంటే పిల్లల్ని పట్టుకోవడం కష్టం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు జిందగీలో ఎప్పటికీ రావద్దని కోరుకుంటున్నాను. మా అమ్మ కాలు మొక్కినాం, మా ఆయన వేయండు, అందరు పెద్దవాళ్ళు వాడకట్టోళ్ళు అందరిని తీసుకొని వెళ్ళినా కానీ అవసరం లేదు, ఇక్కడ వేసుడు అవసరం లేదు, ఎక్కడ వేసుకోండి వద్దని అన్నారు. మేము ఎక్కడ దిక్కు లేక ఇక్కడ శవాన్ని ఇక్కడ వేసుకున్నాం సార్. అంటే ఇట్లా చనిపోలేదు కానీ ఇక్కడ చావు బతుకుల్లో ఉంది. మెదక్ జిల్లాలో చిరుతపులి ప్రజల్ని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఆ ప్రాంతంలో 2 నెలల నుంచి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపుగా 30 పశువుల్ని చంపేసింది చిరుత. దీంతో జిల్లాలో జనం రాత్రివేళ జాగారం చేస్తున్నారు. మెదక్ జిల్లాను చిరుత భయం వణికిస్తోంది. 2 నెలలుగా చిరుత తిరుగుతోందని చెబుతున్నారు జనాలు. ఇప్పుడు కొత్తగా చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాల్లో చిరుతపులి సంచరిస్తుందని వదంతులు వినిపిస్తున్నాయి. దీనిని అటవీ శాఖ అధికారులు కూడా ధృవీకరించారు. చిరుత జాడ కనిపెట్టేందుకు కెమెరాల ఏర్పాటుతో పాటు దాన్ని బంధించేందుకు బోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందులో చిరుత మేకపిల్లలను చంపిన దృశ్యాలు కూడా దొరికాయి. మెదక్ మండలంలోని ఖాజీపల్లి గ్రామ శివారులో చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో మేకను చంపిన దృశ్యాలు దొరికాయి. గత వారం క్రితం 4 సీసీ కెమెరాలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు అధికారులు. నిన్న రాత్రి ఈ ప్రాంతంలో ఒక మేకను చంపినట్లు గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు తెలిపారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాలను పరిశీలించగా అందులో చిరుత మేకపిల్లను చంపి ఎత్తుకెళ్తున్న ఫోటోలు కనిపించాయి. రామాయణపేట మండలంలోని లక్ష్మాపూర్, అక్కన్నపేట, తొనిగండ్ల, పర్వతాపూర్, కాట్రియాల, దంతేపల్లి, ఝాన్సీలింగాపూర్ తదితర గ్రామాల్లో ఈ చిరుత సంచరిస్తున్నట్లు మొదట అనుమానించారు అటవీ శాఖ అధికారులు. అక్కడ బోన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే చిరుత రోజురోజు గ్రామాలను మారుస్తూ పశువులపై దాడి చేస్తోంది. తాజాగా ఖాజీపల్లిలో అది సంచరిస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు దొరికాయి. దీంతో అక్కడ బోన్లు ఏర్పాటు చేశారు అధికారులు. చిరుతను త్వరగా బంధించి తమకు ఉపశమనం కల్పించాలంటున్నారు మెదక్ జిల్లా ప్రజలు.
మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న ఆర్ట్ ఫెస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. బాలభవన్లో డ్రాయింగ్ టీచర్తో పాటు విద్యార్థులు తమ సృజనాత్మకతకు పదును పెట్టారు. డ్రాయింగ్, పెయింటింగ్ తో పాటు బంకమట్టితో తయారు చేసిన కట్టడాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. అచ్చుగుద్దినట్లు తయారు చేసిన బాహుబలి సినిమాలోని మాహిష్మతి సామ్రాజ్యం సెట్టింగ్ ఆర్ట్ ఫెస్ట్ కే హైలైట్ గా నిలుస్తోంది. మహబూబ్ నగర్ బాల కేంద్రంలో ఏడాది నుంచి డ్రాయింగ్, పెయింటింగ్స్ పై ఆసక్తి ఉన్న చిన్నారులకు టీచర్ రాజేష్ ఖన్నా శిక్షణ ఇస్తున్నారు. స్కూల్ తర్వాతి సమయాన్ని చిత్రకళ నేర్చుకోవడానికి 6 చిన్నారులు ముందుకొచ్చారు. వారిలో ఆసక్తిని గమనించిన టీచర్ రాజేష్ ఆ విద్యార్థులను ప్రోత్సహించారు. టీచర్లు, విద్యార్థులు గంటల తరబడి ఏడాది నుంచి బాగా కష్టపడ్డారు. సృజనాత్మకతలో నుంచి పుట్టుకొచ్చిన కళారూపాలను సెలెక్టెడ్ పెయింటింగ్ తో ఆర్ట్ ఫెస్ట్ నిర్వహించారు. వీటిలో ఎన్నో పెయింటింగ్స్, డ్రాయింగ్స్ ఉన్నాయి. అంతేకాక చెరువులో దొరికే బంకమట్టితో దేవాలయాల రూపాలు, అద్భుత కట్టడాలను తయారు చేశారు. వాటిలో ఈఫిల్ టవర్, చార్మినార్, వరంగల్ 1000 స్తంభాల గుడి, కోనార్క్ దేవాలయంతో పాటు ఒంటె, ఎద్దు, ఏనుగు రూపాలను చక్కగా తయారు చేశారు. ఈ సమయంలోనే సర్ రాజేష్ ఖన్నాకు ఓ ఆలోచన వచ్చింది. బాహుబలి సినిమా సెట్టింగ్ ను బంకమట్టితో తయారు చేయాలని భావించారు. విద్యార్థులతో కలిసి అడుగు ముందుకు వేశాడు. దాదాపు 6 నెలలు కష్టపడి బంకమట్టితో అద్భుతమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. విద్యార్థుల సమిష్టి కృషితో రూపం పోసిన మాహిష్మతి సామ్రాజ్యం సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఆర్ట్ చిల్డ్రన్స్లోనే కొందరిని తీసుకొని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కొంతమందిని మోటివేట్ చేసి 5:30 నుంచి స్కూల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తారు. 9:30 వరకు వర్క్ చేస్తారు డైలీ. అట్లా వన్ ఇయర్ నుంచి ఇక్కడ చేసినాము. ఓన్లీ బంకమట్టి యూజ్ చేసి చేయించాము ఇక్కడ. తర్వాత అది గ్రూప్ వర్క్ అయిపోయింది. అందరూ కలిపి గ్రూప్ వర్క్ చేసేసరికి అదొక మంచి సామ్రాజ్యంలాగా తయారైపోయింది. దానికి ఒక కింగ్డమ్ ఉంటే బాగుంటుంది. అవన్నీ నాకు థాట్స్ వచ్చేసి వాళ్ళతో నేను ఇవన్నీ చేయించాను. పేపర్లో చూసాము ఇది ఈ సెట్టింగ్స్ అనేది మన కలెక్టర్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చూస్తారని చెప్పి పేపర్ న్యూస్ చూసాము. బాగుంది, చాలా బాగుంది. చూద్దామని వచ్చాను ఇక్కడికి రాజాపూర్ నుండి. ఇక్కడ వచ్చిన తర్వాత చూసిన తర్వాత పిల్లలు చాలా బాగా చేసిర్రు. ఇక్కడ ఒక 6 మెంబర్స్ చేసిర్రని తెలిసింది మాకు. పిల్లలు బాగా చేసిర్రు. నేను ఈ చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇలా దీనిలో మా సార్ కొద్దిగా చెప్పింటే మేము దాన్ని మంచిగా చేసి ఇలా పెద్ద కోటలా చేసినాం. కొన్ని ఎలిఫెంట్స్ అట్లాంటివి చేసి ఇలా పెద్ద కోట సెట్టింగ్ మా సార్ చేసిండు. కోటలా రెడీ అయింది. ఇట్లా పెయింటింగ్స్ అవన్నీ వేసాను. ఇది చేసినందుకు మాకు చాలా సంతోషంగా. ఇది మట్టితో చేసినాం. 1 ఇయర్ నుంచి చేస్తున్నాం. 5 మెంబర్స్ చేస్తున్నాం. ఇది బాహుబలి కోటలా మేము తయారు చేసాం. దీన్ని రాజమౌళి కూడా వచ్చి చూస్తే మేము బాగా సంతోషపడతాం. దీన్ని కలెక్టర్ మా రొనాల్డ్ రోజ్ కలెక్టర్ ఇక్కడ వచ్చి అందరినీ అప్రిషియేట్ చేసి మాకు మంచిగా సంతోషపడతాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ బాలభవన్ లోపల పిల్లలతో ఈ విధంగా చేయించడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అయితే ఈ మట్టితో చేయించేది అయితే ఈ విధంగా చేయించడం అనేది చాలా గొప్ప విషయం. ఇంతవరకు బాలభవన్ చరిత్ర లోపల ఈ విధంగా చేసినట్టుగా ఇంతవరకు మేము చూడలేదు. ఎందుకంటే నాకు నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ నేర్చుకున్నవాడిని. ఈ రకంగా చేసిన మొట్టమొదటి వ్యక్తి నేను అనుకుంటా రాజేష్ ఖన్నానే అనుకుంటా. నేను చాలా అద్భుతమైన మార్పు తీసుకొచ్చిండు బాలభవన్ లోపల. ఏడాది నుంచి తాము తయారు చేసిన కళారూపాలతో ఆర్ట్ ఫెస్ట్ నిర్వహించాలని కలెక్టర్ రొనాల్డ్ రోజ్ సూచించడంతో బాలభవన్ కళాకారుల అద్భుత ప్రతిభను సమాజానికి పరిచయం చేయగలిగింది. ఈ ఆర్ట్ ఫెస్ట్ ను చూసేందుకు వచ్చిన సందర్శకులు పెయింటింగ్, ఆర్ట్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఉగాది సందర్భంగా నగరంలో చిన్నారులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది శ్రీ సాయి అలేఖ్య సాంస్కృతిక సంఘ సేవా సంస్థ. కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి దంపతులు, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి హాజరయ్యారు. చిన్నారులకు శ్రీ సాయి అలేఖ్య ఉగాది బాలరత్న పురస్కారాలు అందజేశారు.
రామనవమి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఇంతమంది యువక పిల్లలను ఇక్కడ తీసుకొచ్చి ఇలాంటి ఒక మంచి కల్చరల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అక్కడ ప్రత్యేకంగా తెలంగాణ కల్చర్, ఎందుకంటే ఇంతకుముందు చాలా తక్కువ మంది తెలంగాణ కల్చర్ గురించి మాట్లాడేవారు, కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత న్యూస్ ఛానళ్లలో తెలంగాణ భాష మాట్లాడడం వల్ల చాలా మంది కూడా ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. మాకు తెలియదు ఇంత మంచి కల్చర్ ఉంది తెలంగాణది, తెలంగాణ భాష కూడా చాలా బాగుంటుంది అని చెప్పి వారు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా కలిగింది. ప్రత్యేకంగా ఈ బాలికలందరికీ కూడా పిల్లలకు వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇంత చక్కటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి అవార్డ్స్ తీసుకున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి పెద్ద కందుకూరు మధ్యలో వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో హైవే సిటీ పేరుతో నూతన వెంచర్ ఏర్పాటు చేసింది. తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి అతి దగ్గరలో 33 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఈ వెంచర్కు డీటీసీపీ అనుమతి కూడా వచ్చిందన్నారు వెంచర్ సీఎండీ సయ్యద్ ఇమాం. కస్టమర్లకు అనుకూలమైన ధరల్లోనే వెంచర్లో ప్లాట్లున్నాయని, ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్కు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ఎస్వి హైవే సిటీ ఒక మరో అద్భుతమైన వెంచర్ని మేము వరంగల్ హైదరాబాద్ హైవేలో అందిస్తున్నాము. మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మరో తిరుపతి లెక్క హైదరాబాద్ యాదాద్రిని డెవలప్ చేస్తున్న క్రమంలో మనం హైవే ఫేస్ వెంచర్ చేయడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. వంగపల్లి నుంచి మనకు ఆలేరు మధ్యలో బైపాస్కు దగ్గర హైవే ఫేసింగ్ ఆనుకొని 30 acres విత్ ఫైనల్ టీఎల్పీ నెంబర్తోని వెంచర్ని ఇస్తున్నామండి. ఈ మన వెంచర్లో 30 ఎకరాల వెంచర్లో ఒక అద్భుతమైన ప్లే ఏరియాని పిల్లలకు సదుపాయంగా చేస్తున్నాము. విత్ ప్లే ఎక్విప్మెంట్స్ తోటి, ల్యాండ్స్కేప్ తోటి ఒక డెవలప్మెంట్ చేస్తున్నాము. ప్లస్ ఎవెన్యూ ప్లాంటేషన్, కర్బింగ్ స్టోన్స్, బీటీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, 40 feet రోడ్, 33 feet రోడ్స్, బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నాము. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క కస్టమర్ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నా కోరిక అండి. ప్లస్ ఇందులో బ్యాంక్ లోన్స్, టైటిల్ పరంగా 100% క్లియర్ టైటిల్ విత్ బ్యాంక్ లోన్స్ ఇస్తున్నామండి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ను రద్దుతో పాటు మిగిలిన డిమాండ్స్ ను పరిష్కరించాలంటూ సరూర్ నగర్ స్టేడియంలో సకల ఉద్యోగుల మహాసభ జరుగుతోంది. తమ డిమాండ్లను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు నేతలు. ఉద్యోగులకి ఉన్నటువంటి హక్కు చాలా మందికి లేనటువంటివన్నీ కూడా సంక్షేమ పథకాల ద్వారా సామాన్య ప్రజలకు ప్రవేశపెడుతున్నారు. లేనివన్నీ కూడా వాళ్ళకి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మరి ఉద్యోగులు ప్రజల్లాగా కాదా? మనం కూడా ప్రజలే కదా. ప్రభుత్వంలో ప్రజల కంటే ఎక్కువ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నాం. మన పెన్షన్ విధానాన్ని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి మరి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తక్షణం ప్రవేశపెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే సిపిఎస్ కమిటీ అనేది ఆ రోజు సిపిఎస్ ని ప్రవేశపెట్టడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ, సిపిఎస్ ఆ రోజు ఆప్ చేసుకున్నటువంటి రాష్ట్రాలు మరి సిపిఎస్ నుంచి ఎట్లా బయటపడాలనేది ఆ రోజు రాయలేదు ఆ కమిటీలో. ఓన్లీ సిపిఎస్ ని ఆప్ చేసుకున్నారు. ఇప్పుడు 27 రాష్ట్రాలు సిపిఎస్ లో ఉన్నాయి. అందులో ఒక్క రాష్ట్రం కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ మన రాష్ట్రం తెలంగాణ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరి ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి మరి ఇండియాలోనే ఒక టాప్ స్టేట్ గా మరి ఈ రోజు ఉంది రాష్ట్రం. అదే విధంగా సిపిఎస్ ను కూడా రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద దేశంలోనే సిపిఎస్ ని రద్దు చేసినటువంటి రాష్ట్రంగా ముందు 27 రాష్ట్రాలలో మన రాష్ట్రమే ముందుండాలని చెప్పేసి మనం ఈ రోజు ఈ వేదిక ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. నిజంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యోగులంటే ఇలా దేశానికి ఆదర్శంగా నిలుస్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యోగులంటే పరితనానికి నిదర్శనంగా నిలుస్తా ఉన్నారు. ఆ రోజు మరి ఉద్యమ నేతకు అండగా నిలబడమే కాదు, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇలా ఆ రోజు తీసుకున్నటువంటి అన్ని ప్రోగ్రామ్స్ కూడా మనమే అండగా నిలబడ్డ సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రెవెన్యూ ప్రక్షాళనలో 100 సంవత్సరాలుగా మరి రికార్డ్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటే ఇలా 100 రోజుల్లోనే ఆ రికార్డును ప్రక్షాళన చేసి ఉద్యోగులంటే ఇట్లా ఉండాలని చెప్పి ప్రపంచానికి తేల్చి చెప్పినటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యోగులని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ 4 సంవత్సరాల కాలంలో
అనేక సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్ళాం. ఇవాళ అనేక సంఘాల నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అనేక సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి దాదాపు మన రాష్ట్రం ఉన్నటువంటి 200కు పైగా ఉన్నటువంటి సంఘాల నుంచి అనేక రిప్రజెంటేషన్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. ఇవాళ అన్ని రిప్రజెంటేషన్లన్నీ కూడా ఇప్పటికి కూడా ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నాయి. కొన్ని సమస్యలు పరిష్కారమైనాయి, ఇంకా చాలా సమస్యలు ఇవాళ పెండింగ్ లో ఉన్నాయి. తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా ఎందుకంటే సంఘ వారిగా కాదు, వ్యక్తుల పరంగా కాదు, ఒక సమూహ శక్తిగా ఈ సమస్యలన్నీ తీసుకోవాలంటే లక్ష్యంతో ఇవాళ సకల ఉద్యోగుల మహాసభను ఇవాళ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పక్షాన మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం విజ్ఞప్తి చేసినాం, అయ్యా ఇవాళ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు ఇవాళ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా కాదు, నేరుగా ఇవాళ ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని చెప్పి మేము కోరడం జరుగుతూ ఉన్నది. ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి. తప్పకుండా సమస్యలన్నీ కూడా ఈ వేదిక ద్వారా ప్రభుత్వం వద్దకు తీసుకెళ్తాం. శ్రీరామనవమి సందర్భంగా సిటీలో శ్రీరామ శోభాయాత్ర కన్నుల పండుగగా సాగుతోంది. సీతారాములకు ప్రత్యేక పూజల తర్వాత సీతారాంబాగ్ రాణి అవంతిబాయి ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన కాళీ మహారాజ స్వామీజీ శోభాయాత్రను ప్రారంభించారు. యాత్ర మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతోంది. కాషాయ జెండాల రెపరెపలతో యాత్ర కన్నుల పండుగలా సాగుతోంది. హైదరాబాద్ లో మొదలైన శ్రీరామనవమి శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామంటున్నారు సిపి అంజనీ కుమార్. మొత్తం 20,000 మంది పోలీసులు యాత్ర పొడవునా ఉంటారని చెప్తున్నారు. ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగకుండా కమాండ్ కంట్రోల్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నామంటున్న సిపితో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర ఘనంగా జరుగుతుంది. ఈ యాత్ర సజావుగా జరిగేందుకు హైదరాబాద్ పోలీస్ శాఖ మొత్తం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ యాత్రను కొనసాగిస్తుంది. కట్టుదిట్టమైన భద్రతతో పాటు ఆధునికమైన సౌకర్యాలతో కమాండ్ కంట్రోల్ నుంచి కూడా ఇక్కడ సిపి అంజన్ కుమార్ గారు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు మనతో ఉన్నారు. ఈ యాత్ర ఎలా కొనసాగుతుంది వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ యాత్ర బందోబస్తు ఎట్లా కొనసాగుతుంది, ఎలా సాగుతుంది? ఈరోజు హైదరాబాద్ సిటీలో శ్రీరామనవమి శోభాయాత్ర జరుగుతుంది. ఈ రఫ్లీ 7.5 to 8 కిలోమీటర్ రూట్లో 250 CCTV కెమెరాస్, తర్వాత రఫ్లీ 5,000 to 6,000 పోలీస్మెన్ డ్యూటీలో ఉన్నారు. ఉదయం సీతారాం బాగ్ నుంచి ఈ ప్రొసెషన్ స్టార్ట్ అయింది అండ్ ప్రస్తుతం బేగం బజార్ ఛత్రి అందరూ క్రాస్ చేస్తున్నారు. ఈవినింగ్ 7:38 మ్యాక్సిమం 9 మధ్యలో ఇట్ విల్ రీచ్ హనుమాన్ వ్యాయామశాల సుల్తాన్ బజార్ లిమిట్లో. రఫ్లీ 18,000 to 20,000 డివోటీస్ ప్రస్తుతం ఈ ప్రొసెషన్లో ఉన్నారు. అండ్ వీ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ టు బి పీస్ఫుల్ విత్ పబ్లిక్ కోఆపరేషన్, విత్ పబ్లిక్ ట్రస్ట్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఈ యాత్రలో కొన్ని మార్ఫింగ్ ఫోటోలు జరిగాయి, అవి నమ్మొద్దని మీరు హెచ్చరికలు జారీ చేశారు. దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? మీడియా తరఫు నుంచి, ప్రెస్ తరఫు నుంచి ఒక పబ్లిక్కి అపీల్ నా తరఫు నుంచి మీడియా ద్వారా. ఈ నిన్న రాత్రి నుంచి కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్ ఒక పిక్చర్ మార్ఫ్ చేసి ఫేస్బుక్లో లేకపోతే ట్విట్టర్ వేరే సోషల్ మీడియా అకౌంట్లో పెడుతున్నారు. దే ఆర్ నాట్ కరెక్ట్ అండ్ దే ఆర్ ఆల్ విత్ అల్టీరియర్ మోటివ్. వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దీస్ పీపుల్ అండర్ IPC అండ్ అండర్ IT యాక్ట్. అంటే ఈ కెమెరాల పరంగా కానీ ఇతరత్ర పరంగా ఏమి ఏర్పాటు చేశారు? కెమెరా మన డిపార్ట్మెంట్లో పబ్లిక్ కమ్యూనిటీ పార్ట్నర్షిప్ కింద మోర్ దాన్ 1 lakh కెమెరా ఉంది ఈ సిటీలో. తర్వాత కొన్ని స్పెషలైజ్డ్ కెమెరా విత్ పాన్, టిల్ట్, జూమ్ ఫెసిలిటీ, ఇన్ఫ్రారెడ్ ఫెసిలిటీ కెమెరాస్ కూడా ఉంది. ఆల్ దీస్ కెమెరాస్ ఆర్ కనెక్టెడ్ విత్ లోకల్ పోలీస్ స్టేషన్, లోకల్ కమ్యూనిటీ సెంటర్. ఆ తర్వాత ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో కూడా ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీ ఉంది విత్ ఎంటైర్ దిస్ కెమెరా. ఇది మొత్తం మీద శోభాయాత్రకు సంబంధించి భద్రతా పరంగా పోలీస్ శాఖ తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు. మొత్తం మీద అడుగడుగున నిఘాతో మరి కట్టుదిట్టమైన భద్రత ఉంది. ఈ యాత్ర సజావుగా సాగడానికి వారం రోజుల ముందు నుంచే చేపట్టిన కార్యక్రమాలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తున్నాయని కమిషనర్ అంజన్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్. ఈ బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.